ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది వాలంటీర్ల అంశం. వాలంటీర్లను పెన్షన్లు పంపిణీకి దూరంగా ఉంచాలంది ఈసీ. అయితే వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఉపయోగాలు లేకపోతే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా నష్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నిన్న 1వ తారీఖు ఇవాళ 2వ తారీఖు పార్టీకి పెన్షన్ పంపిణీ జరిగింది. అయితే ఈ 2 రోజులు ఏంటంటే March 31 బ్యాంక్ లావాదేవీల వల్ల 1-2 రోజులు లేట్ గా రావచ్చు. ఏప్రిల్ 4 వరకు ప్రతి ఆర్గనైజేషన్ లో ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సమస్య ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రక్రియలో ఎలక్షన్ ప్రక్రియ కావచ్చు ఇతర అంశాల్లో దూరంగా ఉంచాలని పిటిషన్ వేయడం జరిగింది. ఫోరం ఫర్ సిటిజన్స్ అది టీడీపీ వేయించింది. దాని చేత అందుకే అసలు వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయలేదు. పెన్షన్ రాకపోవడానికి కారణం టీడీపీ కూటమిలో సభ్యులే దీనికి ప్రధాన కారణం వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. కానీ వృద్ధులకు వికలాంగులకు 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ తీసుకున్న నిర్ణయం టీడీపీ అనాలోచితంగా వ్యవహరించిందని రకరకాల విమర్శలు అవి జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇప్పుడు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి యాక్చువల్ గా వాలంటీర్ ఉద్యోగం ఉంటేనే స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేయటం. వాళ్ళు కూడా అసలు మేము ఎక్కడికి ప్రభుత్వానికి సంబంధించి ఏమి చేయం, స్వచ్ఛందంగా వైసీపీకి ప్రచారం చేస్తాం. ప్రతి జిల్లాలో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసి ముందుకు వస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం రేపు 3వ తారీఖు పొద్దున్నే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్తోంది. అది ఇంటికి కాకుండా సచివాలయం దగ్గరికి వచ్చి వృద్ధులు కానీ వికలాంగులు కానీ తీసుకోవాలని చెప్పింది. ఎందుకంటే ఎంతమందికి ఒకేసారి వెళ్లి ఇచ్చి స్టాఫ్ రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉన్నా కానీ ఎలక్షన్ ప్రక్రియ ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు రకరకాల పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 1 వారం 10 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎన్నికల విధులు నిర్వహించడానికి ఇబ్బంది అవుతుందని గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాటు అయితే చేశారు. అయితే మే నెలలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి పెన్షన్ మేలో కూడా ఇదే రకమైన సమస్య ఎదురవచ్చు. ఇది మొత్తానికి రాజకీయ తరం తీసుకుంది, పొలిటికల్ తరం తీసుకుని వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి, మధ్యలో వాలంటీర్లు రాజీనామా చేస్తున్న పరిస్థితి. మరి ఇది చివరికి ఏ రకంగా దీనికి కంక్లూజన్ ఇస్తారు? పెన్షన్లు ఇంటింటికి కాకుండా అక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల అందరికీ అందుతాయా లేదా? వృద్ధులు వికలాంగులు అందులో ఎండ పొద్దున్నే 8:30 9 అయ్యేటప్పటికి ఎండ కూడా విపరీతంగా వస్తున్న పరిస్థితి, వడగాలు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మరి వృద్ధులు నిజంగా ఇబ్బందులు పడితే దాని ప్రభావం రేపు ఎన్నికల మీద కనిపిస్తుందా? ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. లావణ్య, అయితే ప్రసన్న, వాలంటీర్లను ఎన్నికల కోడ్ ఉండడం వల్లే పెన్షన్ కి సంబంధించి ఎవరిని వెళ్ళొద్దు ఎవరిళ్ళకి అని చెప్పడం జరిగింది. మరి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎందుకు చేయలేదు వైసీపీ? అంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఒక లాస్ట్ మినిట్ లో అది సీఈఓ డెసిషన్ తీసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే సచివాలయానికి సంబంధించి వెళ్ళి తీసుకోవాలనే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సచివాలయంలో ఇంచుమించు 6 నుంచి 8 మంది ఉన్నారు. 15,000 పైగా గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ పెన్షన్ పంపిణీ జరిగితే 2-3 రోజుల్లో టోటల్ గా క్లోజ్ చేసి కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. అదే వాలంటీర్ కనుక ఎన్నికల కమిషన్ ఎలాంటి నిబంధనలు విధించుకున్నామంటే ఇంటికెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో భాగంగానే సచివాలయాల దగ్గరికి వచ్చి తీసుకోమని నిబంధన పెట్టడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి రేపు ఉదయం 8 గంటల నుంచి కానీ లేకపోతే మామూలుగా 6 గంటల నుంచి కానీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.